మన లివర్ భద్రంగా ఉండాలి అంటే, అసలు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అండ్ అనదర్ థింగ్ ఏంటంటే, లివర్ డ్యామేజ్ అనేది జెంట్స్లోనే అవుతుందా, లేడీస్లో కూడా అవుతుందా? లివర్ డ్యామేజ్ అనేది మనకి లేడీస్లో ఆల్కహాల్ రిలేటెడ్ లివర్ డ్యామేజ్ గురించి మాట్లాడతానండి. ఇప్పుడు మామూలుగా ఒక డ్రింక్ 30 ml డ్రింక్ తీసుకుందాం మనం యూజువల్గా. సో వారానికి 20 డ్రింకులు ఒక మేల్ తీసుకునేది ఆల్మోస్ట్ ఫీమేల్స్లో అది 8 నుంచి 10 డ్రింకులకి ఈక్వల్. అంటే వాళ్ళకి ఆ కొద్ది అమౌంట్ ఆఫ్ లిక్కర్తోనే లివర్ డ్యామేజ్ అయిపోతుంది. సో దేర్ లివర్ ఈజ్ మోర్ ససెప్టబుల్, అంటే మోర్ ఛాన్సెస్ ఆఫ్ లివర్ డ్యామేజ్ టు ఆల్కహాల్. సో ఇఫ్ దే కన్జ్యూమ్ ఆల్కహాల్, వాళ్ళకి ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మీరు చెప్పినట్టు ఇప్పుడు లివర్ డ్యామేజ్లో మనకి కొన్ని జెనెటిక్స్ ఉంటాయి, కొన్ని విల్సన్స్ డిసీజ్ అని ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. అవి ఫ్యామిలీలో వస్తాయి. అందులో మనం చూసేది ఏంటి అంటే, ఫీమేల్స్ బాగా ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ కావచ్చు, ఇలాంటి వాటిలో ఫీమేల్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు మేల్స్ కంటే. సో ఈ లివర్ అనేది ఖచ్చితంగా భద్రంగా ఉండాలి అంటే మామూలుగా కామన్గా అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి? దట్ క్వశ్చన్. లివర్, ఇప్పుడు మన లివర్ ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే సేవ్ ద లివర్ అని చాలా మందిలో ఫౌండేషన్ కూడా క్రియేట్ చేశారు. మనము ఒకటి ఆలోచించాలి ఏంటి అంటే, మన లివర్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మన ఫస్ట్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు అవాయిడ్ ద ఫ్యాటీ లివర్ కాంపోనెంట్. ఫస్ట్ థింగ్, అల్ట్రాసౌండ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 80 మందికి ఫ్యాటీ లివర్ వస్తుందండి. వెరీ కామన్ ఫైండింగ్ అది. బట్ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఈ ఫ్యాటీ లివర్ ప్రోగ్రెస్ కాకుండా ఆపాలి. ఈ ఫ్యాటీ లివర్ ప్రోగ్రెస్ కాకుండా ఆపాలి అంటే మన తినే పదార్థాల్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ని తగ్గించాలి. అంటే రైస్, రోటీని ఎంతవరకు మనం తగ్గించగలిగితే అంత బెటర్. చాలా మంది నాన్ వెజ్ మానేస్తే లివర్ మంచిగా అవుతుంది అనుకుంటారు, కానీ యాక్చువల్లీ లివర్కి కార్బోహైడ్రేట్ ఈస్ మోర్ డేంజరస్ దెన్ ప్రోటీన్. ప్రోటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రోటీన్ హెల్ప్స్ ఇన్ లివర్. మనం ఇప్పుడు లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళకి ఎగ్ తినమంటాం, మీట్ తినమంటాం. ఎందుకంటే ప్రోటీన్ ఇంప్రూవ్ అవ్వాలన్నమాట. లివర్ ప్రొడ్యూసెస్ ప్రోటీన్, లివర్ ప్రోటీన్ చేయనప్పుడు. సార్, వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ నాన్ వెజ్ తినటం వల్ల చాలా ఫ్యాట్, మామూలుగా ఒబెసిటీ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటారు అనేది ఒక నానుడి ఉంది. ఇజ్ ఇట్ రైట్ అంటారా? నిజంగా నాన్ వెజ్ ఎక్కువ తింటే కనుక ఒబెసిటీ స్థాయికి వెళ్ళిపోతారా? ఏదైనా మన లిమిట్ దాటి తినటం వల్ల మూలంగా ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతాయండి. నాన్ వెజ్ ఈజ్ సంథింగ్ విచ్ షుడ్ నాట్ బి టేకెన్ ఇన్ ఎక్సెస్. అది మనకి తెలిసిందే. కానీ నాన్ వెజ్ తినడం మూలంగా లివర్ డ్యామేజ్ అవుతుంది అనేది రాంగ్ కాన్సెప్షన్. వీ హ్యావ్ సీన్ సో మెనీ వెజిటేరియన్స్ హూ హ్యావ్ డెవలప్డ్ లివర్ డిసీజ్ బికాస్ ఆఫ్ ఫ్యాటీ లివర్. ఓకే. ఎందుకంటే వాళ్ళు తినే ఫుడ్లో ప్రోటీన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అసలు ప్రోటీనే ఉండట్లేదు వాళ్ళు తినే వాటిలో. ఒకటి పప్పుల్లో తప్ప ప్రోటీన్, ఇంకా దేంట్లో ప్రోటీన్ లేదు. సో దాంతో ఏమవుతుంది, మిగిలినంతా కార్బోహైడ్రేట్ అవుతుంది. సో ఆ కార్బోహైడ్రేట్ అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఫ్యాటీ లివర్ కాజ్ చేసి లివర్ని డ్యామేజ్ చేస్తుంది. సో వెన్ యూఆర్ యూజింగ్ నాన్ వెజ్, దాంట్లో ఎక్కువ ఆయిల్ వేయకోకుండా దాన్ని ఎక్కువ రైస్తో, అంటే బిర్యానీ లాగా అట్లా రైస్తో ఎక్కువ కానీ రోటీతో ఎక్కువ కానీ తీసుకోకుండా ఓన్లీ నాన్ వెజ్గా తీసుకుంటే జస్ట్ టు ఫిల్ యువర్ స్టమక్, దట్ ఈస్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్.